హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. అయితే నేను ఈ మధ్య వీడియోస్ అయితే ఏమీ పెట్టలేదండి. అంటే ఒక 4-5 డేస్ నుంచి అయితే షార్ట్స్ అయితే పెడుతున్నాను, కానీ ఇంకా 15 డేస్ అలా అయితే అవుతుందనమాట. వీడియోస్ అయితే ఏమీ పెట్టలేదు. నాకు ఒకరిద్దరు కూడా కామెంట్ చేశారు, అక్క ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అలాగని చెప్పి. వీడియోస్ అయితే ఫస్ట్ వచ్చేసి మేము ఇంటి దగ్గర కొంచెం వర్క్ అయితే చేయించుకుంటున్నామండి. ఇంకా అందుకని చెప్పి కొద్దిగా వీడియోస్ అయితే ఓల్డ్ ఉంటే ఇంకా అవే పోస్ట్ చేశాను, కొత్తవి అయితే ఏమీ పోస్ట్ చేయలేదనమాట. ఇంక ఈ లోపల కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చి వీడియోస్ అయితే ఆపానండి. ఒక 7 డేస్ 5 డేస్ అలాగా హాస్పిటల్లో అయితే ఉండొచ్చామన్నమాట. ఎందుకు అంటే ఫస్ట్ అయితే మా పిల్లలకి మాకు చిన్న చిన్నగా జ్వరాలు అయితే వచ్చినాయండి. ఇంకా అవైతే మామూలుగా ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటే తగ్గిపోయినాయి అనమాట. కాకపోతే మా ఆయనకి కొంచెం సీరియస్ అయితే అయిందనమాట. అందుకని చెప్పేసి మేమైతే ఇంకా హాస్పిటల్లో 5 డేస్ అలా ఉన్నాము. ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వీడియోస్ అయితే పెడదాం అనుకున్నాను. ఇంకెవరో ఒకరు రావడం వెళ్ళడం కింద ఉంటే వీడియోస్ అయితే ఏమీ షూట్ చేశాను, కానీ అప్లోడ్ చేసే టైం అయితే లేదనమాట. ఇంక అందుకని చెప్పేసి వీడియోస్ అయితే ఏమీ పెట్టలేదు. ఇంక ఈరోజు ఏదేమైనా వీడియో పెట్టాలని అయితే అనుకుని ఇంక ఇక్కడైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే వీడియో అయితే షూట్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగే లేవగానే ఇంకా ఫస్ట్ శుక్రవారం అంటే మనం ఖచ్చితంగా దండం పెట్టుకోవడం అయితే ఉంటుంది కదండి. ఎన్ని పనులు స్కిప్ అయినా కానీ ఫ్రైడే అంటే మాత్రం ఖచ్చితంగా దీపారాధన అయితే ఉంటుంది కదా. ఇంక దానికి సంబంధించి మేము అప్పటికే హాస్పిటల్ నుంచి అయితే బుధవారం నైట్ అయితే వచ్చామండి. ఇంకా లక్షవారం అంతా ఇల్లంతా కూడా నీట్గా శుభ్రాలు అయితే చేసుకుని ఇంకా ఫ్రైడే రోజు పూజ చేసుకుందాం కదా అలాగని చెప్పి మొత్తం వర్క్ అంతా కూడా లక్షవారం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా శుక్రవారం మార్నింగే లేచి ఇలా వాకిలదంతా ఊడ్చి గుమ్మాలు మాపు అదంతా పెట్టుకుని ఇంక దండం పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, మా ఇంటి దగ్గర అయితే కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగినాయి. ఇంకా మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోను. ఈ లోపల మనం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి కింద అయితే అయిపోయిందనమాట. ఇంకా మా ఆయనకి ఒంట్లో అదే డెంగ్యూ జ్వరం అండి. ఇంక దానివల్ల అయితే కొంచెం ప్లేట్లెస్ కౌంట్ అయితే తగ్గిపోయిందని చెప్పేసి ఇంకా 5 డేస్ అలాగా అబ్జర్వేషన్లో ఉంచారు. ఇంకా హాస్పిటల్లో అయితే ఉండొచ్చామన్నమాట. ఇంకా వచ్చిన వెంటనే ఎంతటికి దండం పెట్టుకుందామా అలాగని చెప్పి అనిపించి ఇంకా ఫస్ట్ అయితే నేను ఫ్రైడే రోజు ఏదేమైనా ఇంక దీపం పెట్టుకుందాం కదా అలాగని చెప్పి మొత్తం వర్క్ అంతా కూడా లక్షవారం అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంకా ఫ్రైడే మార్నింగ్ అయితే ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాను. అంతే కదండి, మనం ఏదైనా ఒక కష్టం నుంచి గట్టి ఎక్కామంటే మాత్రం కంపల్సరీగా దేవుడికి అయితే కృతజ్ఞత అయితే తెలుపుకోవాలని అయితే అనిపిస్తుంది కదా. ఇంకా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు కూడా దేవుని తలుచుకుని పని మొదలు పెట్టాలి. మనం ఎలా పడితే అలా పని మొదలు పెడితే ఇలానే ఉంటుందేమో అని అయితే అనిపించింది. ఇదండి, నాకు ఇంకా ఒకరిద్దరు కామెంట్ అయితే చేశారని చెప్పాను కదండి. కామెంట్ చేసినప్పుడు వెంటనే రిప్లై అయితే ఇచ్చాను. ఇంకా షార్ట్ వీడియో అయినా సరే పెడదాము అలాగని చెప్పి అనుకున్నాను. ఇంకా కామెంట్స్ వచ్చినా కానీ రిప్లై ఇచ్చే అంత అవకాశం అయితే లేదనమాట. అందుకని చెప్పి కాకపోతే ఇంక షార్ట్ వీడియో పెట్టే అంత టైం కూడా లేదు. ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు రావడం వెళ్ళడం కింద ఉంటే ఇంకా పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఇంకా అందుకని చెప్పి వీడియోస్ అయితే ఏమీ పోస్ట్ చేయడానికి అయితే అవ్వలేదు. మనం అనుకుంటాం కదండి, ఇంకా కంటిన్యూగా వీడియో పెడదాం అనుకునేసరికి ఏదో ఒకటి ఆటంకం అయితే వస్తుందన్నమాట నాకైతే ఎప్పుడు కూడా. ఇంకా అందుకని చెప్పి వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయండి.
ఇంకా పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక తులసమ్మవారి దగ్గర కూడా దీపారాధన అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ చాలా వరకు మాట్లాడానండి. కాకపోతే మొత్తం కూడా టీవీ ఆన్‌లో ఉండడం వల్ల ఇంక ఇక్కడ వాయిస్ అంతా కూడా మ్యూట్ చేయవలసొచ్చింది. ఇంక ఇక్కడొచ్చేసి పిల్లలకి క్యారేజీకి అని చెప్పి ఇంకా ఆ రోజు దండం పెట్టుకోవడం ఎంత త్వరగా లేచినా గానీ ఇంక లేట్ అయితే అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ పిల్లలకైతే లెమన్ రైస్ అయితే క్యారేజ్ పెడదాం కదా! అలాగని చెప్పి ఇక్కడైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. పిల్లల కోసం అని చేశాను. ఇంకా మార్నింగ్ మాకు కూడా అదే టిఫిన్ అయిపోయిందనమాట. ఇంకా ఇదండి. రైస్ అయితే ముందుగా ఒక ఖాళీ పళ్ళెమైతే ఉంటది కదండీ! ఇంక దానిలోకైతే తీసుకొని కొద్దిగా చల్లార్చుకున్నాననమాట. మనం అటు ఇటు కదపడంలో కొంచెం మెత్తగా అయితే అవ్వకుండా ఉంటది కదా! అలాగని చెప్పి నేనైతే వేరుశెనగ పలుకులైతే వేయలేదండి. ఇంక మా వోడు తినడనమాట. ఇంక తీసి పక్కన పెట్టేత్తాడు. అందుకని చెప్పేసి నేను మామూలుగా పోపులు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇలా వేయించేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా రైస్‌లో వేసి కలిపేసుకున్నాను. కొద్దిగా సాల్టు, నిమ్మప్పు కూడా వేసాను. అంటే నిమ్మకాయ పులుపు ఒకటి సరిపోదు కదా! అలాగని చెప్పేసి కొద్దిగా నిమ్మప్పు కూడా వేసాననమాట. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఆహ్, ఇంకంతేనండి. లెమన్ రైస్ అయితే చాలా ఈజీగా అయిపోతది కదా! మా వోడికి కూడా ఇంకా తినడానికి ఈజీగా ఉంటదని చెప్పి ఎక్కువ శాతం ఇలా రైస్‌లే చేసుకుంటాడండి. అంటే చేయించుకుంటాడనమాట. అంటే ఎగ్ రైసు, టమాటా రైసు, జీరా రైసు, ఇంకా ఇలా లెమన్ రైసు అలాగా ఎక్కువగా ఇవి పట్టుకెళ్ళడానికి ఇష్టపడతాడు. నేను కూడా ఎక్కువ ఇవే చేస్తానండి. ఇంక అక్కడ స్పీడ్‌గా తినడనమాట ఈడైతే. అందుకని చెప్పి ఇదండి. ఇంక ఫైనల్‌గా అయితే లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంక క్యారేజ్ పెట్టేసి వాళ్ళని పంపించిన తర్వాత ఇంక మేము కూడా కొద్ది కొద్దిగా లెమన్ రైస్ అయితే తిని కొద్దిగా మజ్జిగ అయితే తాగామనమాట. ఇదండి. ఇంకిక్కడైతే మొత్తానికి బాక్సులయితే సర్ది పెడుతున్నాననమాట. ఇంకొకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువ అలాగని చెప్పి వాదన. ఇంకా లెగిసినప్పటి నుంచి స్కూలుకెళ్ళేంత వరకు కూడా ఇంకొకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ ఇలా వాదించుకుంటూ ఉంటారనమాట. నేనైతే ఇంకా అలా అరవడమే నా పనైతే మాత్రం స్కూలుకెళ్ళేంత వరకును. ఇదండి. ఇంకిక్కడైతే వాషింగ్ మిషన్‌లో బట్టలైతే ఏసాననమాట. మధ్యాహ్నం ఇంకా లంచ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకిక్కడొచ్చేసి హాస్పిటల్ నుంచి తెచ్చిన బట్టలు అవన్నీ ఉంటాయి కదండీ! బెడ్ షీట్స్ ఇంకా బట్టలన్నీ కూడా ఇక్కడ వాషింగ్ మిషన్‌కి అయితే వేశాను. ఇంకా ముందు రోజే ఉతకాలి. కాకపోతే అస్సలు వర్షం గ్యాప్ ఇవ్వలేదండి. ఇంకా అప్పటినుంచి కూడా వర్షం అలా కంటిన్యూగా వస్తానే ఉంది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం కొంచెం గ్యాప్ ఇచ్చి ఎండొచ్చినట్టు అయితే అనిపించింది. ఇంకా అందుకని చెప్పి అప్పటికప్పుడే బట్టలైతే వేశాను. ఫ్రైడే గానీ ఇంకా దండం పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా గానీ బట్టలు ఉతకాలంటే అస్సలు నచ్చదండి. కాకపోతే కొన్ని కొన్ని సార్లు తప్పదని అయితే అనిపించింది. ఇక్కడైతే బట్టలన్నీ ఉతికేసి ఇలా ఆరేసాననమాట. ఇంక మధ్యాహ్నం అయితే వంట అంతా కూడా స్కిప్ అయిపోయింది. చేశాను. కాకపోతే ఇంకా షూట్ అయితే చేయలేదు. ఇక్కడొచ్చేసి నైట్ అయితే టిఫిన్‌కి ఇంకా పూరి అయితే చేశాననమాట. ఇదండి. మొత్తానికి ఫ్రైడే నైట్ అయితే మేము పూరీ చేసుకున్నాం అనమాట. ఇంక నైట్ టిఫిన్ అయితే ఎక్కువగా దోస గానీ, ఇడ్లీ గానీ అవుతది. కాకపోతే ఇంకా ఈరోజు పూరీ చేద్దాం కదా! అలాగని చెప్పి పూరీ అయితే చేశాను. ఇంకా ఆ రోజు కర్రీ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఇంకా తినాలనిపించే అంతగా. ఇదండి. ఇంక ఫైనల్‌గా అందరం కూడా ఇలా వడ్డించేసుకొని ఇంకా నైట్ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది.
ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయలేదు. అది కూడా క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.